ఏవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట్ల నర్సారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ పోరుబాట పాదయాత్రను రెండో రోజు కొనసాగుతుంది. అయితే గజ్వేల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక మాజీ సీఎం కేసీఆర్ పై వ్యతిరేకంగా పోరుబాట పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టడం రాజకీయ పరంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. జిల్లా వ్యాప్తంగా తుమ్కుంట్ల నర్సారెడ్డి కాంగ్రెస్ పేరు మారుమోగుతుంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలపై నమ్మకం ఉంటే ఫామ్ హౌస్ ను వీడి ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తీరుస్తావో లేదా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటావో ఆలోచించుకోవాలని, నీవు కాకపోతే నీ స్థానంలో మరొకరు వచ్చి ప్రజా సమస్యలు తీర్చడానికి అనేక మంది ఉన్నారని, రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ప్రవర్తించలేదని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గడీల పాలన చేస్తూ ప్రజలను పూర్తిగా విస్మరించారని, అయితే గత ఎన్నికల్లో ప్రజలను కర్రు కాల్చి వాత పెట్టిన బుద్ధి చెప్పినా కూడా తన బుద్ధి మారలేదని, అలాంటప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా బయటకు తీసే విధంగా, ఎందుకంటే ఆయన హయాంలో జరిగినాయి మన దగ్గర మీరు అందరూ చూస్తున్నారు. అభివృద్ధి పనులు అనుకుంటాడు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ. కొండపోచమ్మ నిర్వాసితులకు అందులో ఎంతమందికి నువ్వు R&R ప్యాకేజ్ ఇచ్చేదంటే ఎంతమందికి ఇచ్చినావు. మల్లన్న సాగర్లో కూడా నువ్వు ఎంతమందికి ఇచ్చేటుంటే అక్కడ ఉన్న సర్పంచ్లను ఏ విధంగా లోపరుచుకొని వాళ్ళకు కమిషన్లు ఇచ్చి వాళ్ళతో అర్హులు కానీ లబ్ధిదారులకు నువ్వు ఇల్లు ఇచ్చినావు, ప్యాకేజ్ ఇచ్చినావు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా నువ్వు ఇయ్యలే, ఇప్పటికి కూడా ఇయ్యలే. ఎందుకంటే అర్హులైన వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వ్యతిరేకం చేసిర్రు, నాకు ప్యాకేజ్ రావాలి గట్టిగా మాట్లాడారు ఆ ప్రాజెక్టు గురించి. ఈ విధంగా నువ్వు ఆ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు ఆరోజు చేసినావు. ఈరోజు ఒక నాయకుడు అడుగుతుడు రూలింగ్ పార్టీలో ఉండి పాదయాత్ర ఏందని. మేమంతా పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే 15 నెలల నుంచి మీ నాయకుడు నువ్వు మాట్లాడే హైషత్ కాదు, నువ్వు మాట్లాడేంత స్థాయి లేదు నాయకుడా. మీ నాయకుని వచ్చి మాట్లాడమను. మేము ఓట్లేసింది నీ ముఖానికి ఎప్పుడేయలే. కేసీఆర్కి వేసినాం, ఎమ్మెల్యే 2 సార్లు చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, 3వ చేస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 15 నెలల నుంచి ఎక్కడికైనా వచ్చి పని చేసిండా, రివ్యూ పెట్టిండా. నువ్వు చేసిన పనులే ఒక్కొక్కటి తీసుకుందాం. రింగ్ రోడ్డు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు అవుతుందా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి? ఇది నీ అసమర్థత కాదా? అదేవిధంగా మనం చూస్తున్నాం హరీష్ రావు గారు ఒక 6 నెలల్లో బస్ స్టాండ్ కట్టించుకోండి. మన దగ్గర 6 ఏళ్ళు అవుతుంది బస్ స్టాండ్ నిర్మాణం చేయాలని. ఒకసారి పోదాం, ఆడ ఆడిటోరియం కట్టిండు కాలేజ్లో, ఏ విధంగా ఉందో మీరు చూడాలి. బయటకేంచి అద్దాలు పెట్టిండు, లోపల ఏమైనా ఉన్నాయా? లోపల ఏం లేవు. మీరు ఒకసారి ఆయన మాటలు వినర్రి. ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నాడు, 5,000 ఇల్లు కట్టిస్తాను. ఎన్ని కట్టించినావు ద్వారా? 1200 కట్టించినావు. అవి అందరికీ చాట్ల తోడు పోసి పంచాయతీ పెట్టినావు. గజ్వేల్ అభివృద్ధి అంటావు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. ఇవాళ నాయకులు వాట్సాప్లలో వేస్తున్నారు, ఎప్పుడు లేని విధంగా ధరలు పెరిగినాయి గజ్వేల్ ప్రాంతంలో అంటున్నారు. గజ్వేల్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెరిగినాయి. నువ్వు చూడు,
అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకునికి ఏ విధంగా పిలిపించిండు. ప్రతి ఒక్క వేరే పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరికి ఫండ్స్ ఇచ్చారు. అడిగితే ఎవరైనా అన్నం పెడతారు. దూరాన్ని ఒక్కసారైనా మా రేవంత్ అన్న ఏదైనా కావాలని అడిగినావా? ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న లేఖ రాసిన డబుల్ బెడ్రూమ్లకు నీ ఆదర్శ కాలనీ అని అంటావు. హరీష్ రావు ఆదర్శ కాలనీ లాగా ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు పోతున్నావు, మరి ఆడ ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మామ సాటుకు అల్లుడు వేరే అన్నీ మాట్లాడతాడు, మరి గజ్వేల్ గురించి ఎందుకో మాట్లాడాడు. ఇన్ని రోజులు మామని అడగపోతే అల్లుడే చూసుకుంటాడని గజ్వేల్లో ఎప్పుడు కూడా మామని కలవనీయకుండా అల్లుడు అడ్డుపడ్డాడు. మరి ఇవాళ అదే అల్లుడు మన సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఆయన మాట్లాడాడు. ఆయన అంటే మనకి ఎప్పుడు కూడా ఆయన అడిగే అధికారం లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు మరి ఏం చేస్తారు? అప్పుడు ముఖ్యమంత్రి అంటే చాలా పనులు ఉండే, సరే దొర తాగుడు తినుడు పనులు చేసుడు ఆయనకు కాలేదు. ఇవాళ నువ్వు ఏం పని లేదు. ఇవాళ మా కుక్క ఆయనకే ఎమ్మెల్యేవు, ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు చేస్తలేవు, నీకు అవసరం లేదు. కానీ మా ఎమ్మెల్యే కాబట్టి మేము అందరం నిలదీస్తున్నాం నిన్ను. నువ్వు రా దొర, మాకు సేవ చెయ్యి. ఇక్కడ ఉన్న సమస్యలు నువ్వు ఇష్టపెట్టిపోయిన సమస్యలనే కంప్లీట్ చేయమంటున్నాం. మేము కొత్తగా పెట్టిన సమస్యలు కాదు, ప్రతి ఒక్కటి కూడా నువ్వు స్టార్ట్ చేసి ఇష్టపెట్టిన సమస్యలనే పూర్తి చేయాలంటున్నాం. అది నీ బాధ్యత కూడా. నువ్వు ఆడిటోరియం స్టార్ట్ చేసినావు, నువ్వు బస్ స్టాండ్ స్టార్ట్ చేసినావు, నువ్వు రోడ్ స్టార్ట్ చేసినావు, నువ్వు డబుల్ బెడ్రూమ్లు 5,000 కట్టిస్తాను, ఎవ్వి కూడా లేవు. ఇవాళ పోదాంపా డబుల్ బెడ్రూమ్లు ఆదర్శ కాలనీ అంటుడు. ఒక ఆయన చనిపోతే ఆయన నీడబెట్టాలన్నా కూడా శ్మశానం లేదు ఆదర్శ కాలనీలో డబుల్ బెడ్రూమ్లలో. అంటే ఆ విధంగా ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లు మన దగ్గర. వాళ్ళను నెత్తిలో పెట్టుకొని సాత్తాను. వాళ్ళు మన గజ్వేల్కే కాదు, మన జిల్లాకే కాదు, రాష్ట్రంలో చాలా మందికి వాళ్ళ ప్రాణాలు ధారపోసి ఊరు ఇష్టపెట్టి వచ్చి అందరికీ నీళ్లు తాగిపిస్తుంటే వాళ్లకు ఏం లేకుండా చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందుకోసమే మా పాదయాత్ర ద్వారా అందరినీ ఇక్కడ గజ్వేల్ ప్రాంత వాసులను చైతన్యవంతులను చేస్తున్నాం. రేపు టీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వస్తారు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచలేదు, నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఇక్కడున్న సమస్యలు తీర్చాలి, ఇక్కడున్న అవసరాలు తీర్చాలి. లేకపోతే నీ బాధ్యత నుంచి తప్పుకుంటా అంటే నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయి. ఇంకా నీ బిడ్డను చేస్తావా? నువ్వు రాజీనామా చేస్తే లేకపోతే ఇంకెవరైతారా? అప్పుడు చూసుకుందాం ఎలక్షన్స్ వస్తాయి. అందుకోసమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న గజ్వేల్ ప్రాంత వాసులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ప్రశ్నించే విధంగా కావాలి. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి, ఎమ్మెల్యే కూర్చున్నాడు కాబట్టి ఆ చైర్లో ఆయన ఎంత చేయాలనేది ఆయన బాధ్యత. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మొదటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక అప్లికేషన్ పట్టుకొని పోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా పని చేసి పెట్టింది. మరి నీకు ఆ బాధ్యత లేదా? నువ్వు అప్లికేషన్ పట్టుకొని పో, నా దగ్గర పెండింగ్ పనులు ఉన్నాయి, ఇన్ని అవసరం లేని అన్నీ నేను ఆడిటోరియం కట్టించిన, నువ్వు గజ్వేల్ అభివృద్ధి అంటున్నావు. ఎక్కడ అనిపిస్తుంది అభివృద్ధి? ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి. కానీ నీ కమిషన్ల గురించి రోడ్డు, నీ కమిషన్ల గురించి ఆడిటోరియాలు, నువ్వు ఎన్నైతే కమిషన్లు వస్తాయో అవి మా మీద అప్పు చేసిపోయినావు. ఒక చిన్న ఉదాహరణ, నువ్వు ముఖ్యమంత్రివే కదా, అప్పుడు ఎన్ని రుణమాఫీ చేసిండు? 100 కోట్లు చేసిండు మన దగ్గర. కానీ ఇవాళ మా రేవంత్ అన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా 237 కోట్ల రుణమాఫీ చేసాడు. అయినా ఇంకా మేము చేయాల్సింది తప్పక అవి కూడా చేస్తాం. అంటే ఇది అభివృద్ధి అంటారు. వాళ్ళకి అప్పులు పోయినాయి, వాళ్ళు ధైర్యంగా బతుకుతారు, రేపు ఇంకా ధైర్యంగా వ్యవసాయం చేసుకొని బతుకుతారు. ఆ విధంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు చేసే విధంగా నీ ప్రభుత్వం పనిచేయాలి. కానీ నువ్వు ఇంట్లో వండుకొని నీ చేలేగాలను నీ కుక్కలను బయట తోలిచ్చి వీళ్ళే పాలిస్తారనేది పద్ధతి కాదు. మేము నీకు ఓటేసినాం, మేము హరీష్ రావుకో లేకపోతే ఇంకో నాయకునికో ఓటేయలే. అందుకోసమే మీ ద్వారా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ హక్కులు వాళ్ళు అడగాలి. ఎమ్మెల్యేని ఏం చేయాలి, మమ్మల్ని కూడా నిలదీయండి. ఇప్పుడు